హలో అండి అందరికీ. ముందు వీడియోలో నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదండీ. అదే కంటిన్యూస్ వీడియో అనమాట ఇది. ఇక మేము ఇప్పుడు అందరము రెడీ అయిపోయాం అన్నమాట టెంపుల్కి వెళ్ళడానికి. ఏ టెంపుల్ అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కంటిన్యూగా వీడియో అయితే చూసేయండి. ఇక మా హనీ కూడా రెడీ అయిపోయింది, మా పిల్లలు కూడా అందరు రెడీ అయిపోయారు. ఇక స్టేషన్ నుండి ఇంటికి రాగానే బ్రషప్ వేసుకొని ఉప్మా చేసుకొని తిన్నామండి. ఇక టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి కదా, మళ్ళీ మధ్యలో ఎక్కడ దొరకవు కాబట్టి పులిహోర చేసుకున్నామండి. అదైతే క్యాన్లో పెట్టుకున్నాము పులిహోర. అదైతే మా మమ్మీ పట్టుకుంది చూడండి. మా హనిగాడు పక్కన కూర్చున్నాడు దర్జాగా, కాలు మీద కాలు వేసుకొని తల వెనకాల చేతులు పెట్టుకొని కూర్చుంది. అదేంటో తను చూడండి ఎలాగో చూస్తున్నారో మంచిగా కూర్చుంది. ఇక మా అన్నగాడు మా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి అసలు వెళ్ళట్లేదండి. బాగానే మా అమ్మ పక్కన కూర్చుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక నుంచి అసలు మా అమ్మని ముట్టుకొని ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏంటో బాగా మంచిగా కారులో బాగానే కూర్చుంది. ఇక మా మిక్కిగాడు మా ముందర కూర్చోబెట్టుకున్నాను అనమాట. ఇదైతే 7 సీట్ కార్ అనమాట. ఇది మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. టెంపుల్కి వెళ్ళేటప్పుడు రోడ్డుకి ఇరువైపులా నీళ్ళే కనపడుతున్నాయి పోతూ. ఇంకా చాలా దూరం వరకు నీళ్ళు ఉన్నాయి, అక్కడక్కడ ఎండిపోయాయి అన్నమాట. ఇంకా మేము వెళ్ళే అదృష్టం బాగుందనుకుంటా. కొద్దిగా ఎండ తక్కువగా ఉంది, మబ్బులు పడుతున్నాయి అన్నమాట. లేకపోతే పిల్లలతో అసలు సాధ్యమయ్యేది కాదేమో. కార్లో సాంగ్స్ పెట్టుకున్నామండి పోతూ. డ్రైవర్కి నిద్ర పట్టకుండా, తనకి బోర్ కొట్టకుండా, కొద్దిగా కాన్సన్ట్రేషన్తో ఉండడం కోసం అని చెప్పి సాంగ్స్ పెట్టాము. ఇక పోతూ నీళ్లు కనబడుతూనే ఉన్నాయన్నమాట. లొకేషన్ బాగుందని చెప్పి తీశాను. మీరు ఈ ప్లేసెస్ చూసుంటే కింద కామెంట్ చేయండి. డిఆర్డిఎల్ అని క్వార్టర్స్ ఉంటాయండి, నాసా వాళ్ళకి సంబంధించి పాత బంగ్లాలు ఉంటాయంట ఇక్కడ. అవైతే కనిపించట్లేదు కార్లో కూర్చుంటే, నిలబడితే కనపడతాయి. అక్కడ నిల్చొని చూస్తే కనపడతాయి. ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఆఫీస్ ఏదో ఉందండి లెఫ్ట్ సైడ్లో, బ్లూ కలర్ బోర్డు కనపడుతుంది కదండి అదే. ఇక టెంపుల్కి అయితే ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. పిల్లర్కి నామాలు పెట్టున్నాయి చూడండి, ఇక మీకు కనిపిస్తుంది కదా. ఈ పిల్లర్కి నామాలు చూడగానే మీరు గుర్తుపట్టుంటారు ఏం టెంపులో, కానీ నేనైతే చెప్పను. మీరు ఖచ్చితంగా గుర్తుపడి ఉంటే కింద కామెంట్ అయితే చెయ్యండి. ఇక్కడ మాకు అడ్రస్ కరెక్ట్గా తెలియకపోతే మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నామండి. చుట్టూ 2 సార్లు త్యాగరాజ్ చుట్టే తిరిగామన్నమాట. అడ్రస్ అలా చూపించింది మాకు మ్యాప్లో. అయినా కానీ వెళ్ళాము అలాగా స్లోగా చూసుకుంటూ. త్యాగరాజుని దాటేసినాము, ఇప్పుడు కలశం కనిపిస్తుంది. మాధవం విశ్రాంతి నిలయం అని మీకు భవనం కనిపిస్తుంది కదండి, అలా లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి తిరిగి వెళ్తే స్ట్రైట్గా కార్ పార్క్ చేసామన్నమాట. ఇక అక్కడ దిగి మళ్ళీ వెనక్కి వచ్చి రోడ్డు మీద నిలబడితే బస్సులు వెళ్తారనమాట. బస్సుల మీద వెళ్ళి మేము డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇక కాలినడకన వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, లేకపోతే బస్సులో వెళ్ళొచ్చు అనమాట. ఇది హైవే అండి, ఇంకా కాలినడకన వెళ్ళే రోడ్డు ఇంక ఎంటర్ అవ్వలేదు. ఇంక ఇక్కడ మమ్మల్ని ఒకసారి దింపి చెక్ చేస్తారన్నమాట. ఏం తీసుకెళ్తున్నారు, ఏమేమి ఉన్నాయని చెప్పి ఒకసారి చెక్ చేసి మళ్ళీ బస్ ఎక్కిస్తారు. మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూగా వెళ్ళి అక్కడి నుంచి కాలినడకన అని చెప్పి రోడ్డు చూపిస్తారు. కానీ మేమైతే బస్సులోనే వెళ్ళాము. తిరుమలకి ఎక్కాలంటే బస్ ఛార్జెస్ మనిషికి 100 రూపాయలు అనుకుంటా. హాఫ్ టికెట్ అయితే అందులో సగం అనుకుంటా అండి. ముందుగా నేను చెప్పాను కదండి మధ్యలో ఒకసారి ఆపి చెక్ చేస్తారని, అది ఇదే అనమాట. చెక్ చేసే ప్లేస్ ఇదే అండి. దిగి నిలబడి క్యూలో నిలబడాలి. బాయ్స్ క్యూ, గర్ల్స్ క్యూ వేరే ఉంటుందండి. నిలబడి చెక్ చేస్తారు. పోతూ ఘాట్ రోడ్లు ఉంటాయండి. ఇక బస్ స్టాప్లో బస్ ఆపేస్తే ఇక అక్కడ మనం రూమ్స్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. మాకైతే రూమ్స్ దొరకలేదండి. మేము ఇక టెంపుల్ లోపల రూమ్స్ ఉంటాయన్నమాట. ఇక అక్కడ దిగి మేము స్టే చేసాము, మాకు రూమ్ దొరకలేదు.
ఇక తినడం అయితే బయట చెట్టు కింద తిన్నామన్నమాట. ఇదంతా తిరుపతి అండి. ఇక కనిపించేది మొత్తం తిరుపతి. నైట్లో అయితే బాగా కనపడుతుంది, ఇది పొద్దంతా కదా కనిపించట్లేదు. తర్వాత మేము ఇంకా లోపలికి వెళ్ళి గుండు కొట్టించుకున్నాము. అదైతే గుండు కొట్టించుకొని లోపలికి దేవుని దర్శనానికి అని చెప్పి మేము ఇప్పుడు ఆటో ఎక్కాము. గుండు కొట్టించుకోవడం కూడా అంత ఈజీ కాదండి, దానికి కూడా ఒక క్యూ ఉంటుంది. ఆ క్యూ ప్రకారంగా టికెట్స్ ఇస్తే ఆ టికెట్లో ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళి మాత్రమే గుండు కొట్టించుకోవాలి, వేరే వాళ్ళు ఎవ్వరూ కొట్టరు. తర్వాత నేనైతే 3 కత్తర్లు ఇచ్చాను, గుండు చేయించుకోలేదు, మా పిల్లలకు మాత్రమే చేయించుకున్నాను. తర్వాత మాకు ఆటో దిగాక దర్శనానికి అని చెప్పి నడుస్తున్నాం అన్నమాట. ఇదే అండి ఇక లోపలికి వెళ్ళే దారి. చూడండి అటుపక్క ఇటుపక్క ఫెన్సింగ్ ఉంది, మధ్యలో మేము నడుస్తున్నాము. ఇక మేము అక్కడికి వెళ్ళేసరికి ఒక 8 అలా అయింది అనుకుంటా. దర్శనానికి దారే నడవడానికి 8 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక మధ్యలో 2 రూమ్లలో పడుకోవాల్సి వస్తుందండి. అయితే మేము అంత ఈజీగా దర్శనానికి చేరుకోలేదు. ఈ పక్కన వ్యూ పాయింట్ బాగుంది, అందుకే తీసుకున్నాను నేను. జనం ముందు కదులుతున్న కొద్దీ మేము పరుగులు తీయాల్సి వచ్చింది. పిల్లలతో ఇలాంటి టెంపుల్కి వెళ్ళాలంటే చాలా కష్టం అండి. ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకున్నాం అనమాట. అంటే నడక అయితే ఓకే, నడకతో పాటు ఉరుకులు పరుగులు కూడా, కాబట్టి ఒకరం తర్వాత ఒకరం ఎత్తుకున్నాం అనమాట మేము. ఇంకొద్దిగా లోపలికి వెళ్తే ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారండి. ఇక ఇక్కడ వరకు అయితే ఫోన్ ఎలవ్ కాబట్టి ఇదంతా తీసుకున్నాను నేను. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఫోన్లో అలౌ చేయరండి, వాళ్ళు తీసేసుకుంటారు. మా చీకటి ఎట్లా కనపడుతుంది. మేమందరం నామాలు పెట్టుకున్నాము. ఒక్కొక్క నామానికి 10 రూపాయలండి, అందరం పెట్టుకున్నాము. ఇంతకుముందుకు ఫేస్లు ఏవి కనిపించలేదు, ఇక్కడ లైట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫేస్లు మంచిగా కనిపిస్తుంది. మేము ఒక రూమ్లో స్టే చేసామని చెప్పాం కదండి, అది ఇదే అనమాట. చాలా చలిగా ఉందన్నమాట. బెడ్షీట్లు కూడా ఏమీ తెచ్చుకోలేదు మేము, అట్లా నేలపై పడుకున్నాము. మా అమ్మ కొంగు పిల్లలకు కప్పింది, పాపం గుండ్లతో అట్లనే పడుకుర్రు. ఇంకా దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకో రూమ్ ఇస్తారండి, క్యూలోనే నడకలోనే. దర్శనం అయిపోయి ఇక బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చాక మొబైల్స్ అన్ని మా చేతికి ఇచ్చేశారు. ఇక్కడ అన్నదానం జరుగుతుంది, అన్నదానం దగ్గర పెద్ద క్యూ ఉందండి. మళ్ళీ ఇక్కడ దర్శనానికి క్యూ కట్టి మళ్ళీ అన్నదానం దగ్గర క్యూ కట్టి అంత ఓపిక లేక బయట తిందామని వెళ్తున్నాం అనమాట. ఇదే ఎంట్రీ అనమాట, ఇక లోపలికి వెళ్ళేది ఎంట్రీ ఇదే అనమాట. ఇంకా మెయిన్ లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేయించుకోవడమే. ఇక్కడ ప్లేస్ గుర్తుపట్టారో లేదో, ఇక్కడ సెలబ్రిటీస్ దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చే ప్లేస్ ఇదే అనమాట. చాలా వరకు గుర్తుపట్టే ఉంటారనుకుంటున్నాను నేనైతే. ఇంకొద్దిగా ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగి అలా చక్కగా వెళ్ళిపోతే అక్కడ కొబ్బరికాయ కొడతారండి. ఇంకా కొద్దిగా మెట్లకే వెళ్ళాలన్నమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టి అక్కడ ముందుకెళ్ళి మేము భోజనం చేసామన్నమాట. భోజనం చేసి ఇక బయటికి వెళ్ళేసాము మేము. ఇది విశ్రాంతి నిలయం అని ఇక్కడ బోర్డు రాసి పెట్టారు, విశ్రాంతి తీసుకోవచ్చట. ఇంకా మేము ముందుకెళ్ళి భోజనం చేసుకొని పిల్లలకు బొమ్మలు లాంటివి కొనిచ్చాము. నాకు అక్కడ వీలు పడలేదు. ఇదే అండి ఫ్రంట్ నుండి గుడి, మీకు వీడియో చూసారు కదా, అదే ఫ్రంట్ నుంచి గుడి అనమాట. ఇంకా మేము తర్వాత ఎక్కడికి వెళ్ళామని మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, ఫాలో అవ్వండి.